నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఏ కంటెంట్ పైన పోవాలో తెలియక చాలా వీడియోస్ అయితే పెట్టినా. సో దీనికి కూడా వ్యూస్ రాలేవు. ఫైనల్ గా అయితే నేను బాసాలు దోమే వీడియో అయితే పెట్టినా. దానికైతే మంచి వ్యూస్ వచ్చినాయి, దానికి మంచి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. ఇక లైక్స్ వస్తున్నాయని చెప్పేసి నేనైతే రోజు బాసాలు దోమే వీడియో అయితే పెట్టలేం కదా. మెయిన్ థింగ్ ఏంటంటే నేను రోజు బాసాలు దోమను. నేను దోమే ఏ అమాసకో పుణ్యానికో లేకపోతే మా మమ్మీకి బాలేకనో పండుగలు ఉంటే మాత్రమే నేను దోమతా బాసాలు. నా దరిద్రమో నా అదృష్టమో తెలియదు. నేను దోమినప్పుడే ఇన్ని బాసాలు పడతాయి. సింక్ నిండగా సింక్ బయటకు వచ్చాను బాసాలు పడతాయి అనమాట. ఇంకా డబ్బులున్న బాసాలు అన్ని సదిరేసుకొని ఇప్పుడైతే బాసాలు తోముతున్నా అడుగుతున్నా. నిన్న కూర్చొని ప్రశాంతంగా బాసాలు తోముకోవచ్చు కానీ నిలబడి మాత్రం ఎక్కువసేపు బాసాలు తోమలేమనేది నా ఫీలింగ్. కొన్ని బాసాలు తోముడు కాడు కూడా అయిపోయినాక కదా ఇప్పుడైతే మర్చిపెట్టాలి నానబెట్టాలి. ఎందుకంటే కొంచెం సేపు ఇంకా బాసనలు దోమలో పని నానిపోతాయి. ఒక పని ముట్టుకున్నామంటే సగం సగం మొదలుకోదు కాబట్టి ఇంకా మర్చిపెట్టాలి అయితే దోమేసి ఇప్పుడైతే స్టవ్ అంతా దిగేసి పైన కూడా అంతా కడిగేసి అయినా డోర్స్ గ్లాసెస్ చిమ్మి ఇవన్నీ కూడా సబ్బుతో రుద్దేసుకొని తర్వాత స్పాంజ్ తో తుడుచుకుంటే సరిపోతుంది. ప్రతి వినాయక చవితికి మా తరఫు నుంచి ఏదో ఒకటి చేయడం మాకు అలవాటు. లాస్ట్ టైం అయితే వినాయకుడిని లడ్డు కొనుక్కున్నాము. ఈసారి అయితే వినాయకుడిని నిప్పిద్దామని డిసైడ్ అయిపోయినా. బస్సు పిల్లలకి చిన్న పిల్లలను ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోలేరు కాబట్టి వాళ్ళకి చెంద వేసినా ఇలాంటి ఒక హెల్ప్ చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది. సంపాదించుకున్న ఎందుకంటే చెంద అడుగుతారు. మీరు ఉద్యోగాలు చేసి సంపాదించుకొని వినాయకుడిని పెట్టుకోవచ్చు కదా. చిన్న పిల్లలు వినాయకుడిని పెట్టి ఎంత భక్తిగా పూజలు చేసుకొని బదులు చేసుకుంటారు. కానీ పెద్దలు మాత్రం నిమజ్జనానికి ఆగమానికి ఏ టీచర్ పెడతామా ఏ మందు తాగుదామని ఆలోచిస్తారు. నేను చెప్పేది కరెక్టే కదా.